హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో 11th మా సిస్టర్ మ్యారేజ్, మా బాబాయ్ కూతురు మ్యారేజ్. సో మేము బంజారా అని మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. సో మా బంజారాలో ఒక మ్యారేజ్ ఎలా చేస్తారు అనేది ఈ రోజు నుంచి నేను మీకు చూపిస్తాను. సో ఈరోజు వచ్చేసి నలుగు, మా క్యాస్ట్ వచ్చేసి ఏంటంటే నలుగు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో పెడతారన్నమాట. సో ఈరోజు మా ఇంట్లో నలుగు అన్నమాట. దానికి అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. ఫస్ట్ నలుగు పిండి, ఇది పెళ్లి కూతురికి పూయడానికి. ఇది వచ్చేసి ఏమో పసుపు, అందరికీ వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పూయడానికి అన్నమాట. మా మమ్మీ కలుపుతుంది. 3 types ఫ్రూట్స్ తేవాలన్నమాట. సో ఈ 3 types మేము ఫ్రూట్స్ తెచ్చాం. ఏంటివి ఉన్నాయి? బొట్టు పిల్ల, నెయిల్ పెయింట్, 2 డజన్ల గాజులు, గ్రీన్ అండ్ రెడ్ స్పెసిఫిక్గా, అండ్ ఒక 2-3 మూరలు మల్లెపూలు, అండ్ స్వీట్స్, శారీ. ఇది పెళ్లి కూతురికి మనం పెట్టాల్సింది. కొంచెం అక్షింతలు తయారు చేస్తుంది మా చిట్టి చెల్లి. ఇది 3rd చెల్లి అన్నమాట. ఫస్ట్ నేను, దాని తర్వాత ఇప్పుడు పోతున్నామే, ఇప్పుడే ఇదేమో లాస్ట్ది. ఇది అందరికి ఏం చేస్తున్నావు? పసుపు పూస్తున్నావా? వచ్చిన ముత్తైదుకి పసుపు వేయాలి. కాళ్ళకి పసుపు, మొహానికి గంధం. బేసిక్గా అందరికీ కాళ్ళకి ఇలా పసుపు రాయడం చాలా సరదాగా అనిపిస్తుంది కదా. నేను అందరికీ గంధం పూసాను, మా అక్క నా కాళ్ళకి పసుపు రాసింది అన్నమాట. చెప్పండి ఎట్లా? అందరం చీర కట్టుకున్నాం. అందరం చీర కట్టుకున్నాం. హాల్దీ ఫంక్షన్ ఎగ్దం మాట్లాడుతుంది. ఓకే డన్. అలా అందంగా ఉంది తెలుసా? అందరికి సేమ్. మా బొట్టు చూడు. సరే, నాకంటే పెళ్ళైంది, నాకంటే పెళ్ళైంది, ఈడ వరకు పెట్టింది. నీకెందుకు పెట్టారు? యాక్చువల్గా ఇది ఎలా ఉంటుంది అంటే, మనకి ఓన్ రిలేటివ్స్ ఉంటారు కదా. సో ఒకరోజు మా ఇంటి దగ్గర, ఒకరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయింది నలుగు, దాని తర్వాత మా ఇల్లు అన్నమాట. మళ్ళీ ఇదే సేమ్ డే ఈవినింగ్ వచ్చేసి ఇంకొకరి ఇల్లు అన్నమాట. సో ఎంతమంది వాళ్ళకి నలుగు పోయాలి అనుకుంటున్నామో అలా 2 to 3 daysలో డైలీ 2 to 3 members నలుగు వేస్తారన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటి అంటే, ఒక ఆడవాళ్ళకి ఒక పండగలా ఉంటుంది. తాగే వాళ్ళు తాగుతారు, అండ్ తెచ్చిన ఫ్రూట్స్ అందరికీ పంచుతారు, కాళ్ళకి పసుపు రాసుకుంటారు, గంధము, కుంకుమ, అండ్ చాలా సంబరంగా ఉంటుంది అన్నమాట. చాలా హ్యాపీగా అందరూ టైం స్పెండ్ చేస్తారు. నాకైతే చాలా సరదాగా అనిపించింది. ఇలా మొత్తం నలుగు వేయడం అయిపోయిన తర్వాత ఇలా వాయనం ఇచ్చేస్తాము. మీ దాంట్లో కూడా ఇలానే సెలబ్రేట్ చేస్తారా? ఎలా సెలబ్రేట్ చేస్తారో చెప్పండి. బిఫోర్ మ్యారేజ్ ఆడవాళ్ళు స్మాల్గా సెలబ్రేట్ చేసుకునే చిన్న ఈవెంట్స్ అన్నమాట నలుగు అనేది. ఆమెకి పెట్టిన ఫ్రూట్స్ అందరికీ పంచాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మోర్ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎవరికి వాళ్ళు డిస్పర్స్.